టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఫ్లెక్సీలు చించివేత కేసు వివరాలేంటి? కడప జిల్లా పులివెందల్లో టీడీపీ ఫ్లెక్సీలను చించివేసిన ఘటన పైన వైసీపీ నాయకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కడపలో 3 రోజుల పాటు జరిగిన మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడును విజయవంతం చేస్తున్న క్రమంలో ఆ పార్టీ నాయకులందరినీ ఆహ్వానించే విధంగా పులివెందల 4 రింగు రోడ్ల పైన భారీ ఎత్తున 3 రోజుల పాటు ఫ్లెక్సీలు కూడా ఆ పార్టీ నాయకులు కట్టినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ విగ్రహానికి ఆనుకొని టీడీపీ ఫ్లెక్సీలు కట్టారనే ఉద్దేశంతో ఈ నెల 27, 28 2 రోజుల పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగు రోడ్డులోని పులివెందల రింగు రోడ్డులోని 4 ప్రాంతాల్లో కూడా ఆ ఫ్లెక్సీలు జెండాలు టీడీపీ ఫ్లెక్సీలు జెండాలన్నీ కూడా చించి వేసి కాళ్ళతో కూడా తొక్కారనేది కూడా టీడీపీ నాయకుల అభియోగం. దీనిపైన 28వ తేదీ 2 వర్గాలు అక్కడ మోహరించాయి. పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి కూడా తీవ్రంగా స్పందించి మా పార్టీ అట్టహాసంగా రాష్ట్ర స్థాయిలో పండగ నిర్వహిస్తుంటే ఈ విధంగా చేయడం ఏంటని వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పైన 2 వర్గాలు కూడా ఆ రోజు మోహరించినటువంటి పరిస్థితి. అయితే దీనికంతటికీ ప్రధాన కారణం ఒక పార్టీ రాష్ట్ర స్థాయిలో పండగ జరుపుకుంటుంటే వారు కట్టినటువంటి ఫ్లెక్సీలను కక్షపూరితంగానే ఓర్వలేని తనముతోనే ఆ పులివెందల్లో టీడీపీ ఫ్లెక్సీలు జెండాలు అన్ని కూడా తొలగించారనేది కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు తెలుగు యువత నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి పులివెందల అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైసీపీకి చెందినటువంటి 15 మంది పైన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డిని మొదటి నిందితుడిగా చేరుతూ కేసు నమోదు చేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ను 5వ నిందితుడిగా చేర్చారు. మున్సిపల్ చైర్మన్ దగ్గర ఉండి ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా అంబకపల్లి రోడ్డు, పార్నపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించి వారిపైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడి చేసే విధంగా ప్రయత్నించినటువంటి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కూడా ఏవన్గా చేర్చారు. ఈ కేసులో మరో 15 మందిని కూడా కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 191, 324, 109, 190 సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వారందరిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు మురళి.